ఏకలవ్య యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం 2021 ఫిబ్రవరి 3 నుంచి 15 తేదీల మధ్య జరిగినటువంటి విశేషాలపై, భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా వచ్చేటువంటి అంశాల గురించి చర్చిద్దాం. మిత్రులారా, ఈ మధ్యకాలంలో ఎన్నికల విధుల్లో అత్యంత బిజీగా ఉన్నటువంటి కారణంగా గత వారంగా అంటే 15 రోజులుగా ఎక్కువ బిజీగా ఉన్నాను. అందువలన మీకు లాస్ట్ వీక్ మెటీరియల్ అందించలేకపోయాను. రెండు కలిపి ఇప్పుడు మీకు అందిస్తాను. ఈరోజు ముఖ్యమైనటువంటి విశేషాలని మొదట చెప్పే ముందుగా మిత్రులకు ఒక విన్నపం. వాట్సాప్ ద్వారా ఉచితంగా ఏకలవ్య కరెంట్ అఫైర్స్ కానీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ మ్యాగజైన్ కానీ కావాలనుకుంటే 9949449941కు వాట్సాప్లో మీ పేరు, మీ అడ్రస్ పంపించండి. నెక్స్ట్, ఈ వారంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ట్రోపిక్స్ 21 ఎక్సర్సైజెస్. ట్రోపిక్స్ 21 ఎక్సర్సైజెస్ అనేవి మన భారత మిలిటరీ ఇటీవల నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. దీనిలో ముఖ్యంగా ప్రశ్న ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అని అంటే, ఇటీవల భారత మిలిటరీ ఏ పేరుతో యుద్ధ సన్నద్ధతా విన్యాసాలు నిర్వహించింది అనే ప్రశ్న రావచ్చు. అది ట్రోపిక్స్ 2021 విన్యాసాలు. ట్రోపిక్స్ 2021 విన్యాసాలు. అయితే ఇటీవల నిర్వహించబడినటువంటి ఈ ట్రోపిక్స్ 2021 విన్యాసాల్లో భారత మిలిటరీ యొక్క ఏ దళాలు దీనిలో పాల్గొన్నాయి అంటే, సాధారణంగా ఆర్మీ పాల్గొందా, నేవీ పాల్గొందా, ఎయిర్ ఫోర్స్ పాల్గొందా, కోస్ట్ గార్డ్సా, ఇవి వేరువేరుగా సాధారణంగా ఎక్సర్సైజ్ నిర్వహిస్తూ ఉంటాయి. కానీ ఈ నేవీ యొక్క ఆధ్వర్యంలో మొత్తం భారత రక్షణ దళాలన్నీ కూడా ఈ ట్రోపిక్స్ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. యుద్ధ సన్నద్ధతకు అవసరమైనటువంటి విన్యాసాలని మన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో నిర్వహించడం జరిగిందనమాట. అంటే మన హిందూ మహాసముద్రం అండ్ అండమాన్ నికోబార్ దీవుల్లో దీన్ని ఈ ట్రోపిక్స్ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగింది. అందులో ప్రశ్న ఏ విధంగా వస్తుంది అంటే, ఇటీవల నిర్వహించబడినటువంటి ట్రోపిక్స్ 2021 విన్యాసాల్లో భారత మిలిటరీ యొక్క ఏ దళాలు పాల్గొన్నాయంటే, భారత దళాలు అనేవి రక్షణ దళాలు అన్నీ కూడా పాల్గొన్నాయి. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్, ఈ 4 దళాలు కూడా దానిలో పాల్గొనడం జరిగిందనమాట. అయితే ఈ ట్రోపిక్స్ 2021 విన్యాసాలు అనేవి ఎక్కడ నిర్వహించబడ్డాయి అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రంలో ఇవి నిర్వహించబడడం జరిగిందనమాట. నెక్స్ట్, భారత మిలిటరీ సన్నద్ధత విన్యాసాలు అయినటువంటి ఈ ట్రోపిక్స్ విన్యాసాలు అనేవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతూ ఉంటాయి అనే ప్రశ్న కూడా రావచ్చు. అది 2 సంవత్సరాలకు ఒకసారి, అంటే బయెన్నియల్ అనమాట. ఇవి అంటే బయెన్నియల్ ఎక్సర్సైజెస్ అంటారు వీటిని. బయెన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే విన్యాసాలనే బయెన్నియల్ విన్యాసాలను పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఈ ట్రోపిక్స్ 2021లో 2 దశలు ఉండేవి. 2 దశలుగా విన్యాసాలు నిర్వహించడం జరిగింది. మొదటి దశ విన్యాసాలని సీ విజిల్ అని పిలుస్తూ ఉంటారు. ట్రోపిక్స్ 2021లో మొదటి దశలో నిర్వహించబడినటువంటి విన్యాసం పేరు ఏమిటి అంటే సీ విజిల్. అలాగే రెండో విన్యాసం అంటే ట్రోపిక్స్ 2021 విన్యాసాల్లో భాగంగా నిర్వహించబడినటువంటి సీ విజిల్ అనంతరం నిర్వహించబడినటువంటి భారత త్రివిధ దళాల విన్యాసం ఏది అంటే యాంఫెక్స్ 21 అంటే ఉభయ అనమాట. యాంఫీ ఎక్సర్సైజెస్. యాంఫీ అంటే ఉభయ, ఎక్సర్సైజెస్ అంటే విన్యాసాలు. 21 అంటే 2021లో నిర్వహించబడ్డాయి అని అర్థం. ఇక్కడ యాంఫీ విన్యాసాలు అంటే అర్థం ఏంటంటే నీటిలోనూ మరియు నేల మీద నిర్వహించబడినటువంటి విన్యాసాలు కాబట్టి వీటిని యాంఫెక్స్ 2021 లేదా యాంఫీ ఎక్సర్సైజెస్ 2021గా పిలుస్తూ ఉన్నారనమాట. అందువల్ల దీన్ని యాంఫెక్స్ 21 అని పిలుస్తున్నారు. ఈ విధంగా సీ విజిల్ అనంతరం నిర్వహించబడినటువంటి భారత త్రివిధ దళాల విన్యాసాన్ని యాంఫెక్స్ 21గా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యాంఫెక్స్ 21 విన్యాసం అనేది ఎక్కడ నిర్వహించబడింది అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో నిర్వహించబడడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవులు అనేది మనందరికీ తెలిసిందే. మన బే ఆఫ్ బెంగాల్లో అంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి భారతీయ దీవుల్ని అండమాన్ నికోబార్ దీవులుగా పిలుస్తూ ఉంటాం. వీటి యొక్క క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్. నెక్స్ట్, మిత్రులారా, ఎవరికైనా సరే ఇటీవల కాలంలో 2021 ఏకలవ్య ఇయర్ బుక్ రిలీజ్ అయిందన్న విషయం తెలిసిందే.
ఇవి అతి తక్కువ కాపీలు మాత్రమే ఇంకా మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా కొరియర్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ కావాలనుకుంటే 9949449941 నెంబర్కి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ₹150 పంపించి దాని స్క్రీన్ షాటు అండ్ మీ యొక్క పూర్తి అడ్రస్ని 9949449941 నెంబర్కి వాట్సాప్లో పంపించండి. నెక్స్ట్, ఈ వారం జరిగినటువంటి మరో విశేషం ఏంటి అంటే వరల్డ్ రేడియో దినోత్సవం 2021 అంటే వరల్డ్ రేడియో డే. ఈ వరల్డ్ రేడియో డే లేదా వరల్డ్ రేడియో దినోత్సవం 2021 అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే ఫిబ్రవరి 13వ తేదీన ఈ వరల్డ్ రేడియో దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే ప్రపంచం యొక్క అభివృద్ధికి రేడియో చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ వరల్డ్ రేడియో దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే వరల్డ్ రేడియో దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏమిటి అని ప్రశ్న రావచ్చు. థీమ్, ఈ మధ్యకాలంలో అన్ని ఎగ్జామ్స్లో కూడా దినోత్సవాలకి థీమ్స్ ఎక్కువ అడుగుతున్నారు. అందువల్ల దాని థీమ్ ఏమిటి అంటే న్యూ వరల్డ్ న్యూ రేడియో. న్యూ వరల్డ్ న్యూ రేడియో అనేది వరల్డ్ రేడియో దినోత్సవం 2021 యొక్క థీమ్ అనమాట. అయితే వరల్డ్ రేడియో దినోత్సవం అనేది ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అని అంటే యునెస్కో, మన ఐక్యరాజ్య సమితి యొక్క విభాగమైనటువంటి యునెస్కో ఆధ్వర్యంలో ఈ వరల్డ్ రేడియో దినోత్సవం అనేది నిర్వహించబడుతుంటుంది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే దాన్నే యునెస్కోగా పిలుస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటిసారిగా ఈ వరల్డ్ రేడియో దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించబడింది మన యునెస్కో ఆధ్వర్యంలో అంటే 2012లో నిర్వహించబడడం జరిగిందనమాట. అంటే 2012 ఫిబ్రవరి 13వ తేదీన మొట్టమొదటి వరల్డ్ రేడియో దినోత్సవం అనేది నిర్వహించబడడం జరిగింది. ఈ వరల్డ్ రేడియో దినోత్సవం ఫిబ్రవరి 13గా ఎవరు ప్రకటించారు అంటే యునెస్కోయే ప్రకటించడం జరిగింది. ఏది వరల్డ్ రేడియో దినోత్సవం గురించి. యునెస్కో గురించి కూడా తర్వాత కొన్ని అంశాలు మీకు తర్వాత ఇస్తాను. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. దాని పేరు యునానీ డే. యునానీ అనేది ఒక వైద్య పద్ధతి. ఈ యునానీ దినోత్సవం 2021 గురించి ఒకసారి చూద్దాం. యునానీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 11వ తేదీన ఈ యునానీ వైద్య విధానం అనేది ప్రచారం చెందించడం కోసమని యునానీ డే అనే దాన్ని మన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా యునానీ దినోత్సవం 2021 కూడా ఇటీవల కాలంలో ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించడం జరిగింది. అయితే ఈ యునానీ మెడిసిన్ మీద జాతీయ సమావేశం కూడా నిర్వహించబడడం జరిగింది ఈ యునానీ డే సందర్భంగా. అది ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో దీన్ని నిర్వహించడం జరిగిందనమాట. అయితే యునానీ డేని ఎవరు నిర్వహిస్తారు అనే ప్రశ్న రావచ్చు. అది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ. ప్రత్యేకంగా భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి పురాతన వైద్య విధానాల గురించి ప్రచారం చేయడం కోసం, అంతేకాకుండా ప్రజలందరికీ కూడా వాటి యొక్క సేవల్ని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ అనే దాన్ని రూపొందించిందన్న విషయం మనకు తెలిసిందే. ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖలో యునానీ కూడా ఒక విభాగం. అందువల్ల యునానీ డేని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆయుష్ మంత్రిత్వ శాఖ యునానీ దినోత్సవంగా ఫిబ్రవరి 11వ తేదీనే ప్రకటించడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆయుష్ మంత్రిత్వ శాఖ సాధారణంగా యునానీ డే నిర్వహిస్తుంది అని తెలిసిందే మనకి. అయితే దానికి ఫిబ్రవరి 11నే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే యునానీ వైద్యానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి ఒక ప్రధాన వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు హకీమ్ అజ్మల్ ఖాన్. ఈ హకీమ్ అజ్మల్ ఖాన్ గారి యొక్క జయంతి అంటే జన్మదినోత్సవం ఫిబ్రవరి 11. అందువలన ఆ హకీమ్ అజ్మల్ ఖాన్ గారి యొక్క జయంతిని పురస్కరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యునానీ దినోత్సవాన్ని ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే మొట్టమొదటిసారిగా ఈ యునానీ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అంటే 2017 ఫిబ్రవరి 11వ తేదీన మొట్టమొదటి యునానీ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనందరికీ తెలిసిందే, మనము ఆయుష్ మంత్రిత్వ శాఖ అని చెప్పుకున్నాం. అసలు ఇంతకీ ఆయుష్ అంటే ఏంటి అంటే AYUSH. ఆయుష్ అంటే ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, అలాగే యు అంటే యునానీ, అంతేకాకుండా న్యాచురోపతి కూడా ఇక్కడ ఉంటుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, అలాగే యు అంటే యునానీ, ఎస్ అంటే సిద్ధ అండ్ హెచ్ అంటే హోమియోపతి. ఈ విధంగా ఆయుర్వేద,
యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి అనే 6 విభాగాలు కలిపి ఆయుష్ అనే పేరుతో, అంటే వాటి మొదటి పదాలను తీసుకొని ఆయుష్ అనే పదాన్ని తయారు చేసి ఆ ఆయుష్ అనేటటువంటి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మరొక అంశాన్ని చూద్దాం. మిత్రులారా, ఇటీవల కాలంలో మనందరికీ తెలిసిందే, మనకి 2021 ఇయర్ బుక్ రిలీజ్ అయిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎవరికైనా సరే కొరియర్లో కానీ లేకపోతే పోస్టల్లో కానీ వారికి కావాలనుకుంటే మీరు 9949449941 నెంబర్కి ఫోన్పేలో 150 రూపాయలు పంపించి దాని స్క్రీన్ షాట్ అండ్ మీ యొక్క పూర్తి అడ్రస్ని 9949449941 నెంబర్కి వాట్సాప్లో పంపించండి. తద్వారా మేము కొరియర్లో దాన్ని పంపిస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. దాని పేరు ఏం పేరు అంటే నేషనల్ డీవర్మింగ్ డే లేదా జాతీయ నులిపురుగుల దినోత్సవము అనే దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 10వ తేదీన నేషనల్ డీవర్మింగ్ డేని నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ఇటీవల నేషనల్ డీవర్మింగ్ డే లేదా జాతీయ నులిపురుగుల దినోత్సవం అనే దాన్ని ఎప్పుడు నిర్వహించడం జరిగింది అంటే ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించడం జరిగిందనమాట. ఏ వయస్సు మధ్య గల పిల్లల్లో డీవర్మింగ్ అంటే నులిపురుగులు లేకుండా చేయడం, దాన్ని డీవర్మింగ్ అంటారు. వర్మ్స్ అంటే నులిపురుగులు, పురుగులు అని అర్థం అనమాట. డీవర్మింగ్ అంటే పురుగులు లేకుండా చేయడం, అంటే పిల్లల పొట్టలో ఈ పురుగులు అంటే నులిపురుగులు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అందువలన ఆ నులిపురుగులు అనేవి వారి యొక్క పెరుగుదలకి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. అందులో వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతింటూ ఉంటుంది. అందువలన తప్పనిసరిగా పిల్లల్లో డీవర్మింగ్ చేయాలి. తద్వారా వారి యొక్క పెరుగుదల అనేది చక్కగా జరుగుతుంది అనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో ఈ డీవర్మింగ్ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టడం జరుగుతుందన్నమాట. అయితే ఈ డీవర్మింగ్ చేయడం లక్ష్యంగా నేషనల్ డీవర్మింగ్ డేని నిర్వహించడం జరుగుతుంది. ఏ వయసుల మధ్య ఉండే పిల్లలకి డీవర్మింగ్ చేయడం కోసం ఈ నేషనల్ డీవర్మింగ్ డే సాధారణంగా నిర్వహిస్తారు అంటే 1వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం మధ్య. 1వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం మధ్య గల పిల్లల్లో డీవర్మింగ్ చేసే లక్ష్యంతో నేషనల్ డీవర్మింగ్ డేని నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే పిల్లల్లో ఆరోగ్యానికి హాని కలిగించేటటువంటి ఏ క్రిములకు వ్యతిరేకంగా నేషనల్ డీవర్మింగ్ డే నిర్వహిస్తారు అని అంటే హెల్మింత్ పురుగులు. ఈ పురుగుల్ని హెల్మింత్ పురుగులు అని పిలుస్తారు. సాధారణంగా నులిపురుగులు ఆస్కారిస్ అంటారు ఇంగ్లీష్లో, సైంటిఫిక్గా ఆస్కారిస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేటటువంటి పేరు కలిగినటువంటి నులిపురుగులు సాధారణంగా హెల్మింత్ పురుగులు అంటే నిమాటి హెల్మింతిస్ అనే ఒక వర్గానికి చెందినటువంటి పురుగులు అనమాట. అందువల్ల వాటిని హెల్మింత్ పురుగులు అని పిలుస్తారు. ఈ హెల్మింత్ పురుగులు అనేవి పిల్లల ఆరోగ్యానికి నష్టం కలిగిస్తూ ఉంటాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా డీవర్మింగ్ చేయడం కోసం నేషనల్ డీవర్మింగ్ డేని నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల మధ్య గల పిల్లలకు ఈ హెల్మింత్ పురుగులను అరికట్టడం కోసం మందులు ఇస్తూ ఉంటారు. ఇందుకే హెల్మింత్ పురుగులను అరికట్టడం కోసం ఏ మందుని పిల్లలకి ఇస్తారు అని అంటే ఆల్బెండజోల్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ని అంటే మందుల్ని పిల్లలకి ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా ప్రతి సంవత్సరానికి ఒకసారి అందించడం ద్వారా ఈ హెల్మింత్ పురుగుల నుంచి రక్షణ కల్పించవచ్చు అనమాట. ఇది డీవర్మింగ్ డే గురించి. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు లేదా వీటిని ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2021 ఇటీవల మన ఆర్బీఐ నిర్వహించడం జరిగింది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబడడం జరిగిందనమాట. ఎప్పుడు నిర్వహించారు, దేనికి సంబంధించినటువంటి వివిధ అంశాలని ఒకసారి చూద్దాం. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు లేదా ఫైనాన్షియల్ లిటరసీ వారోత్సవాలు 2021ని ఇటీవల ఎప్పుడు నిర్వహించారు అని అంటే 2021 ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 12 మధ్యకాలంలో ఈ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు లేదా ఫైనాన్షియల్ లిటరసీ వారోత్సవాల్ని నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఈ వారోత్సవాలు అంటే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు లేదా ఫైనాన్షియల్ లిటరసీ వారోత్సవాలు 2021 యొక్క
ఫోకస్ దేని మీద తీసుకోవడం జరిగింది, అంటే ఫోకస్ రంగంగా దేన్ని తీసుకోవడం జరిగింది అనే ప్రశ్న రావచ్చు. దీనిలో ఫోకస్గా డెవలపింగ్ ది క్రెడిట్ డిసిప్లిన్ అండ్ ఎంకరేజింగ్ అవైలింగ్ ఆఫ్ ది క్రెడిట్ ఫ్రమ్ ది ఫార్మల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ అనే దాన్ని ఫోకస్ రంగంగా తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఈ క్రెడిట్స్ మీద డిసిప్లిన్ తీసుకోవడం, అంటే రుణాల మీద డిసిప్లిన్ క్రమశిక్షణను రూపొందించడం కోసమని దీనిలో ఫోకస్ రంగంగా దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఇది పూర్తిగా మనం చదువుకోవాలి. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు 2021 యొక్క ఫోకస్ రంగం ఏది అని అంటే డెవలపింగ్ ది క్రెడిట్ డిసిప్లిన్ అండ్ ఎంకరేజింగ్ అవైలింగ్ ఆఫ్ ది క్రెడిట్ ఫ్రమ్ ది ఫార్మల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ అనేదాన్ని ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు 2021 యొక్క ఫోకస్ రంగంగా మన కేంద్ర బ్యాంక్ అయినటువంటి, అంటే మన సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి మరొక అంశం చూద్దాం. అదేంటి అంటే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అనే ప్రశ్న రావచ్చు. అది భారత కేంద్ర బ్యాంక్, అంటే సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఏంటి? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని మన కేంద్ర బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ ఎప్పుడు ప్రారంభించింది అంటే 2016లో ప్రారంభించింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా నిర్వహిస్తూ ఉందన్నమాట. అయితే భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్, అంటే కేంద్ర బ్యాంక్ ఏది అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఆర్బీఐ అనేది ప్రతిసారి కూడా మనకు పోటీ పరీక్షల్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అందువలన ఈ ఆర్బీఐ గురించి కొన్ని అంశాలు మీకు ఇస్తాను. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించేటటువంటి బ్యాంక్ ఏది అనే ప్రశ్న ఆర్బీఐ గురించే రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనేక పోటీ పరీక్షల్లో గతంలో ఇవ్వడం జరిగింది. అదే ఆర్బీఐ, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే భారతదేశంలో బ్యాంకులకు బ్యాంకు అని దేన్ని పిలుస్తారు అంటే ఆర్బీఐ, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1935 ఏప్రిల్ 1వ తేదీన ఆర్బీఐ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని జాతీయం చేయడం జరిగింది. ఎప్పుడు జాతీయం చేయడం జరిగింది? 1949 జనవరి 1వ తేదీన దీన్ని జాతీయం చేయడం జరిగింది. ఈ పాయింట్స్ చాలాసార్లు అనేక పోటీ పరీక్షల్లో ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే ముంబైలో ఉంది. ప్రస్తుతం ముంబైలో ఈ ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా శశికాంత్ దాస్ గారు వ్యవహరిస్తున్నారు. అయితే ఆర్బీఐ నిర్వహణకి గవర్నర్తో సహా ఎంతమంది సభ్యులు చేపడుతూ ఉంటారు అంటే ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు, 21 మంది బోర్డు డైరెక్టర్స్ ఉంటారు. ఇది కూడా మనకు చాలా అత్యవసరమైన పాయింట్. ఆర్బీఐని ఎంతమంది నిర్వహిస్తారు అంటే ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్లు, 21 మంది బోర్డు డైరెక్టర్లు, వీరందరూ కలిపి ఆర్బీఐని నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే ఆర్బీఐని ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏది అంటే ఆర్బీఐ యాక్ట్ 1934. ఈ 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారమే 1935 ఏప్రిల్ 1వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఆర్బీఐ గురించి. అయితే ఆర్బీఐ గురించి ఎప్పుడైతే వచ్చిందో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్యాంకుల గురించి కూడా మనం చూసుకోవాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే ఎస్బీఐ. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో భారతదేశానికి చెందినటువంటి ఎస్బీఐ ఎన్నో అతిపెద్ద బ్యాంకుగా ఉంది. ప్రపంచంలో బ్యాంకుల్లో ఎస్బీఐ యొక్క స్థానం ఎంత అంటే 43వ స్థానం. అలాగే మన అన్ని ఇటీవల కాలంలో ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టులో కూడా మన బ్యాంక్స్ చేరుతున్నాయి. వీటిలో మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ స్థానంలో నిలిచింది అంటే 236వ స్థానంలో. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద సంస్థల్లో, అతి పెద్దవైనటువంటి 500 సంస్థల్లో మన భారతదేశానికి చెందినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 236వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. అయితే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మొట్టమొదట ఎప్పుడు ఏర్పాటు చేశారు, అది ఏ పేరుతో ఏర్పాటు చేశారు, అటువంటి ప్రశ్నలు కూడా మనం చూసుకోవాలి. అందుకే ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1921లో ఏర్పాటు చేశారు.
1921 జనవరి 27వ తేదీన దీన్ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని తర్వాత కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగిందనమాట. దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అని అంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదట ఏ పేరుతో ఏర్పాటు చేయబడింది అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 1921 జనవరి 27వ తేదీన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్బీఐగా ఎప్పుడు మార్చారు అని అంటే 1955 జూలై 1వ తేదీన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్బీఐగా మార్చి జాతీయం చేయడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరున్నారు అని అంటే దినేష్ కుమార్ ఖారా. ఈ దినేష్ కుమార్ ఖారా గారు ప్రస్తుతం ఈ ఎస్బీఐ యొక్క చైర్మన్గా ఉన్నారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మిత్రులారా, ఎవరికైనా సరే 2021 ఏకలవ్య ఇయర్ బుక్ కావాలనుకుంటే, అంటే కొరియర్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ కావాలనుకుంటే 9949449941 నెంబర్కి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ 150 రూపాయలు పంపించి దాని స్క్రీన్ షాట్ అండ్ మీ యొక్క పూర్తి అడ్రస్ని 9949449941 నెంబర్కి వాట్సాప్లో పంపించండి. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఈ గత 15 రోజులుగా ఉన్నటువంటి మరొక ప్రధాన అంశం ఏంటంటే వరల్డ్ పల్సెస్ డే. వరల్డ్ పల్సెస్ డే లేదా ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం. ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం లేదా వరల్డ్ పల్సెస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఫిబ్రవరి 10వ తేదీన ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. అయితే వరల్డ్ పల్సెస్ డే లేదా ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏమిటి అనే ప్రశ్న కూడా అత్యంత అవసరం. అది ఏంటి అంటే న్యూట్రిషియస్ సీడ్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. న్యూట్రిషియస్ సీడ్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. సమర్థవంతమైనటువంటి భవిష్యత్తు కోసం పోషణవంతమైనటువంటి విత్తనాలు అనేది ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం లేదా వరల్డ్ పల్సెస్ డే 2021 యొక్క థీమ్ అనమాట. అయితే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి అనుబంధంగా ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం నిర్వహించబడుతుంది అని అంటే 2వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, అంటే 2వ సమగ్ర అభివృద్ధి లక్ష్యం. ఈ 2వ సమగ్ర అభివృద్ధి లక్ష్యం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి దాన్ని తీసుకురావాలని ఈ 2వ సమగ్ర అభివృద్ధి లక్ష్యం అనేది తెలియజేస్తూ ఉంటుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆకలి నిర్మూలన లేదా జీరో ఆకలిని అంటే ఆకలితో ఉన్నవారిని 0% తీసుకురావడమే ఈ 2వ ఎస్డిజి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నమాట. అయితే మిత్రులారా, భవిష్యత్తులో ఎస్డిజిస్ గురించి కూడా మనకి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల భవిష్యత్తులో టోటల్గా ఐక్యరాజ్య సమితి యొక్క ఎస్డిజిస్ గురించి కూడా ఒక వీడియోని మీకు ఇస్తాను కంపల్సరీగా. అయితే ఈ ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం గురించి మరొకసారి చూస్తే ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ హ్యాష్ ట్యాగ్స్ అంటే ప్రాచుర్యం పొందుతున్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ పేర్లు ఏంటి అనే దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే వరల్డ్ పల్సెస్ డే అనేది ఒకటి, అలాగే లవ్ పల్సెస్ అనేది కూడా ఒక హ్యాష్ ట్యాగ్గా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు, అలాగే ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం అనేది ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఎవరు నిర్వహిస్తారంటే ఎఫ్ఏఓ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఎఫ్ఏఓ మరొక దాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటుంది, అదే ప్రపంచ ఆహార దినోత్సవం, వరల్డ్ ఫుడ్ డే. ఈ వరల్డ్ ఫుడ్ డే లేదా ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే అక్టోబర్ 16వ తేదీన ఇది నిర్వహిస్తూ ఉంటారు. అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవము లేదా వరల్డ్ ఫుడ్ డేగా నిర్వహిస్తుంటారు. అయితే ఏ సంస్థ యొక్క స్థాపన రోజైనటువంటి అక్టోబర్ 16ని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తారు అనే ప్రశ్న రావచ్చు. అది ఎఫ్ఏఓ యొక్క ఆవిర్భావం. ఎఫ్ఏఓ ఆవిర్భించినటువంటి 1945 అక్టోబర్ 16వ తేదీన ఎఫ్ఏఓని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఎఫ్ఏఓ ఏర్పాటు చేయబడినటువంటి అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవము లేదా వరల్డ్ ఫుడ్ డేగా నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే ఎఫ్ఏఓ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న కూడా మనం గుర్తుంచుకోవాలి. అది 1945 అక్టోబర్ 16వ తేదీ. అలాగే ఎఫ్ఏఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఇటలీలోని
రోమ్ నగరంలో ఈ FAO ప్రధాన కార్యాలయం ఉంది. FAO గతంలో మరో పేరుతో ఉండేది. దాన్ని తర్వాత కాలంలో FAOగా మార్చారు. దాని పూర్వ రూపం ఏంటి అని అంటే యుఎన్ఈఎస్సి అనేదే FAOగా మార్చడం జరిగింది. యుఎన్ఈఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనే దాన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్గా మార్చడం జరిగిందనమాట. నెక్స్ట్, అయితే ఈ FAO యొక్క లక్ష్యం మోటో ఏంటి అనే అంశం కూడా మనం గుర్తుంచుకోవాలి. దాని మోటో లెట్ దేర్ బీ బ్రెడ్. లెట్ దేర్ బీ బ్రెడ్ అంటే ప్రతి మనిషికి కూడా ఆహారం ఉండాలనే లక్ష్యంతో లెట్ దేర్ బీ బ్రెడ్ అనే దాన్ని FAO యొక్క మోటోగా లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. FAOలో ఉన్న సభ్యదేశాలు ప్రస్తుతానికి 194 సభ్యదేశాలు అనేవి FAOలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్, ఈ వారంలో జరిగినటువంటి మరొక ప్రధాన అంశం ఏంటి అంటే మార్స్. ఈ అంగారకుడి యొక్క కక్షలోనికి చైనా తన వ్యోమ నౌకని విజయవంతంగా పంపించడం జరిగిందనమాట. దాని యొక్క మార్స్ యొక్క కక్షలోనికి చైనా వ్యోమ నౌక అనేది వెళ్ళడం జరిగింది. అందువల్ల దానికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. అదేంటి అంటే ఇటీవల ఏ దేశం యొక్క స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా మార్స్ గ్రహం యొక్క కక్షలోనికి ప్రవేశించింది అని అంటే చైనా దేశం యొక్క. అయితే చైనా దేశం యొక్క ఏ స్పేస్ క్రాఫ్ట్ ఇటీవల మార్స్ యొక్క కక్షలోనికి విజయవంతంగా ప్రవేశించింది అనే ప్రశ్న కూడా రావచ్చు. దాని పేరు తియాన్వెన్-1. తియాన్వెన్-1 అనేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ చైనా ప్రయోగించడం జరిగింది. ఆ చైనా ప్రయోగించినటువంటి తియాన్వెన్-1 ఇప్పుడు అంగారకుడి యొక్క కక్షలోనికి ప్రవేశించడం జరిగింది. అయితే ఈ తియాన్వెన్-1ను ఈ చైనా ఎప్పుడు ప్రయోగించింది అంతరిక్షంలోనికి అని అంటే 2021 ఫిబ్రవరి 10వ తేదీన దీన్ని ప్రయోగించడం జరిగింది. కక్షలోనికి వెళ్ళడం జరిగింది. కానీ ఇది ప్రయోగించి మాత్రం 2020 జూలై 23వ తేదీన దీన్ని అంతరిక్షంలోనికి ప్రయోగించడం జరిగిందనమాట. ఇది గత 6 నెలల కాలంగా ప్రయాణం చేసి ఇప్పుడు ఈ మార్స్ గ్రహం యొక్క కక్షలోనికి ప్రవేశించడం జరిగింది. ఇది ప్రశ్నల రూపంలో ఒకసారి మనం గమనించినట్లయితే మార్స్ యొక్క కక్షలోనికి విజయవంతంగా ప్రవేశించినటువంటి చైనా యొక్క స్పేస్ క్రాఫ్ట్ ఏది అంటే తియాన్వెన్-1. అయితే చైనాకు చెందినటువంటి తియాన్వెన్-1 స్పేస్ క్రాఫ్ట్ అనేది ఇటీవల ఎప్పుడు మార్స్ కక్షలోనికి ప్రవేశించిందని చైనా ప్రకటించింది అని అంటే 2021 ఫిబ్రవరి 10వ తేదీన ఈ మార్స్ యొక్క కక్షలోనికి తమ స్పేస్ క్రాఫ్ట్ తియాన్వెన్-1 ప్రవేశించింది అని చైనా ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మార్స్ అనే దానికి మరో పేరు కూడా ఉంటుంది. దాన్ని రెడ్ ప్లానెట్ లేదా ఎర్ర గ్రహము అని పిలుస్తూ ఉంటారు, రెడ్ ప్లానెట్. అయితే ఈ తియాన్వెన్-1 స్పేస్ క్రాఫ్ట్ అనేది చైనా అంతరిక్షంలోనికి ఎప్పుడు ప్రయోగించింది అనే ప్రశ్న రావచ్చు. అది 2020 జూలై 23వ తేదీన తియాన్వెన్-1 స్పేస్ క్రాఫ్ట్ని చైనా అంతరిక్షంలోనికి ప్రయోగించడం జరిగిందనమాట. అయితే ఏ దేశం అంటే చైనా చేపట్టినటువంటి మార్స్ మిషన్ పేరే తియాన్వెన్-1. అలాగే చైనా యొక్క అంతరిక్ష సంస్థ అంటే ఈ ప్రయోగాన్ని చేసినటువంటి చైనా యొక్క అంతరిక్ష సంస్థ ఏది అని అంటే CNSA. సాధారణంగా చైనా యొక్క అంతరిక్ష సంస్థని మన భారతదేశం యొక్క అంతరిక్ష సంస్థని ఇస్రో అని ఎలా పిలుస్తామో చైనా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థని CNSA అని పిలుస్తారు. ఈ CNSA అంటే ఏంటి అంటే చైనీస్ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. చైనీస్ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని CNSAగా పిలుస్తారు. ఈ తమ దేశం చేపడుతున్నటువంటి అన్ని గ్రహాల పైకి కూడా చేరే మిషన్లకి ఏమని పేరు పెడతామని CNSA ప్రకటించింది ఏంటంటే తియాన్వెన్ సిరీస్ అని పేరు పెడతామని ప్రకటించింది. ఈ తియాన్వెన్ సిరీస్లో భాగంగా మొట్టమొదట మార్స్ పైకి తియాన్వెన్-1ను ప్రయోగించడం జరిగిందనమాట. ఇక్కడ అన్ని గ్రహాల మీదకి కూడా తమ చైనా దేశం వేరువేరు మిషన్స్ చేపడతామని అవన్నింటికి కూడా తియాన్వెన్ సిరీస్గా పేరు పెడతామని చైనా ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇంతకీ తియాన్వెన్ అంటే ఏంటి అంటే వారి భాషలో అంటే చైనా యొక్క భాషలో హెవెన్లీ క్వశ్చన్స్, స్వర్గలోకపు ప్రశ్నలు అని అర్థం అనమాట. ఈ స్వర్గలోకపు ప్రశ్నల్ని మేము ఛేదిస్తాము అనే లక్ష్యంతో ఈ పాయింట్ని తియాన్వెన్-1 అనే దానిగా పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ తియాన్వెన్ అనే పేరుకి అర్థం స్వర్గలోకపు ప్రశ్నలు లేదా హెవెన్లీ క్వశ్చన్స్. మార్స్ గ్రహం మీదకి తియాన్వెన్-1 మిషన్ చేపడుతున్నట్లుగా చైనా దేశం ఎప్పుడు ప్రకటించింది అంటే తమ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా వీరు ప్రకటించడం జరిగిందనమాట. అయితే వీళ్ళు ఈ తమ జాతీయ
అంతరిక్ష దినోత్సవం అనే దాన్ని, అంటే చైనా యొక్క జాతీయ అంతరిక్ష దినోత్సవం లేదా నేషనల్ స్పేస్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఏప్రిల్ 24వ తేదీన చైనా యొక్క జాతీయ అంతరిక్ష దినోత్సవం అనేది నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ ఏప్రిల్ 24ని వాళ్ళు ప్రకటించారనమాట. అయితే గతంలో చైనా మార్స్ మీదకి ఒక మిషన్ ప్రయోగించింది, కానీ అది విఫలం అవడం జరిగింది. తియాన్వెన్ 1కు ముందుగానే మరొక మిషన్ కూడా చేపట్టింది. ఆ మిషన్ అనేది విఫలం కావడం జరిగింది. ఆ మిషన్ పేరు ఏం పేరు అంటే ఇన్గ్యువా 1 అనే దాన్ని చైనా మార్స్పై పంపించింది, కానీ అది ఫెయిల్ అయిపోయింది అనమాట, విఫలం అవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు విజయవంతంగా మార్స్ మీదకి స్పేస్ క్రాఫ్ట్స్ పంపించినటువంటి దేశాలు ఎన్ని అంటే 4 దేశాలు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 4 దేశాలు మాత్రమే మార్స్ మీదకి ఇప్పటి వరకు స్పేస్ క్రాఫ్ట్స్ని పంపించాయి. ఆ 4 దేశాలు ఏంటి అంటే యుఎస్ఏ అంటే అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా, భారతదేశం. ఈ విధంగా అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ అండ్ భారతదేశం మాత్రమే ఇప్పటివరకు మార్స్ మీదకి స్పేస్ క్రాఫ్ట్స్ పంపించాయి. చైనా ఇన్గ్యువా 1 అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది, అందువల్ల వాళ్ళు పంపించలేకపోయారు. అయితే ఇప్పుడు తియాన్వెన్ 1 పంపించారు, వాళ్ళు విజయవంతంగా వాటి కక్షలోకి ఆల్రెడీ పంపించారు. మార్స్ పైకి కూడా తమ యొక్క రోవర్ను పంపిస్తామని వాళ్ళు లక్ష్యంగా కలిగి ఉన్నారనమాట. అయితే భారతదేశం అనేది మన రెడ్ ప్లానెట్ మీదకి పంపించినటువంటి మిషన్ ఏది అంటే మంగళయాన్. మంగళయాన్ అనే పేరుతో మనం రెడ్ ప్లానెట్ మీదకి అంటే అంగారకుడిపైకి మిషన్ చేపట్టడం జరిగింది. అయితే మంగళయాన్ని ఎప్పుడు చేపట్టామంటే 2013 నవంబర్ 5వ తేదీన మన మంగళయాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మరో ప్రశ్న ఏంటి అంటే తన మొదటి ప్రయత్నంలోనే మార్స్ మిషన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి దేశం, ఏకైక దేశం ఇండియా మాత్రమే. మిగిలిన దేశాలన్నీ కూడా తమ మొదటి ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయి రెండో ప్రయత్నంలోనే వాళ్ళు విజయం సాధించారు. కానీ మన భారతదేశం మాత్రం, మన భారతీయ శాస్త్రవేత్తలు మాత్రం మొట్టమొదటి ప్రయత్నంలోనే మార్స్ మిషన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందనమాట. అయితే ఈ మంగళయాన్ అనేది 2013 నవంబర్ 5న మనం చేపట్టామని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మంగళయాన్కు ఉండే మరో పేరు ఏంటంటే మామ్, MOM, మామ్ అంటే మార్స్ ఆర్బిటరీ మిషన్. మార్స్ ఆర్బిటరీ మిషన్ అనే దాన్ని మామ్గా పిలుస్తూ ఉంటాం. ఈ మామ్ని అంతరిక్షంలోనికి ఏ రాకెట్ ద్వారా ప్రయోగించామంటే PSLV XL C-25. PSLV XL C-25 అనే రాకెట్ ద్వారా ఈ మామ్ మిషన్ని మనం అంతరిక్షంలోనికి ప్రయోగించడం జరిగింది. అయితే మంగళయాన్ మిషన్ని ఎక్కడి నుంచి ప్రయోగించాం అనే దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అది శ్రీహరికోట నుంచి ప్రయోగించాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మార్స్ మిషన్ని చైనా విజయవంతం చేసింది కాబట్టి మన భారతదేశానికి చెందినటువంటి మార్స్ మిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో భవిష్యత్ పోటీ పరీక్షలో మన మార్స్ మిషన్ గురించి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది జనరల్ స్టడీస్లో. అందువలన మనం మంగళయాన్ గురించి కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని గుర్తుంచుకోవాలి. అందుకోసం ఇవన్నీ నేను ఇస్తున్నాను అనమాట. మంగళయాన్ మిషన్ అనేది మనం ఎక్కడి నుంచి ప్రయోగించామనంటే శ్రీహరికోట నుంచి ప్రయోగించాం. అది శ్రీహరికోట ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట ఉంది. ఈ మంగళయాన్ స్పేస్ క్రాఫ్ట్ని ప్రస్తుతం ఒక సంస్థ నిర్వహిస్తోంది. ఆ సంస్థ పేరు ఏంటంటే ఇస్ట్రాక్. దాని పేరు ఇస్ట్రాక్, ISTRAC. ఇస్ట్రాక్ అంటే ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అనేదాన్ని ఇస్ట్రాక్గా పిలుస్తాం. ఇస్ట్రాక్ ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉందన్నమాట. బెంగళూరులో ఉన్నటువంటి ఇస్ట్రాక్ ద్వారా ప్రస్తుతం మంగళయాన్ స్పేస్ క్రాఫ్ట్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. కానీ నిజానికి మంగళయాన్ యొక్క మిషన్ జీవితకాలం అనేది కేవలం 6 నెలలుగానే మనం భావించాం. మన శాస్త్రవేత్తలు కేవలం ఇది 6 నెలలే పనిచేస్తుందని దాన్ని ప్రయోగించడం జరిగింది. కానీ అది అద్భుతంగా ఇప్పటికీ కూడా పనిచేస్తూ ఉందన్నమాట. అది ఒక అద్భుతం. మిగిలిన దేశాల కన్నా మన దేశం యొక్క ఈ మంగళయాన్ అనేది మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది అనే దానికి బెస్ట్ ఉదాహరణ ఏది అంటే మంగళయాన్ అనమాట. మంగళయాన్ జీవితకాలం కేవలం 6 నెలలుగానే భావించారు, కానీ ఇప్పటికీ కూడా అది పనిచేస్తూనే ఉందన్నమాట. 6 నెలల జీవితకాలంగా ప్రయోగించినటువంటి మంగళయాన్ ఎన్ని సంవత్సరాల నుంచి తన సేవలు అందిస్తుందంటే గత 5 సంవత్సరాల 7 నెలల నుంచి కూడా అది దాని సేవలు అందిస్తూ ఉంది. ఇది మార్స్ మిషన్ సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. దాని పేరు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అంటే సైన్స్ రంగంలో మహిళలు మరియు బాలికల యొక్క అంతర్జాతీయ దినోత్సవం. సైన్స్ రంగంలో మహిళలు మరియు బాలికల యొక్క అంతర్జాతీయ దినోత్సవము లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనే దాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే
ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 11వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ 2021 యొక్క థీమ్ ఏమిటి అని అంటే, కోవిడ్ సంక్షోభం కారణంగా కోవిడ్లో సేవలు అందించడం కోసం ఈ మహిళలు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ థీమ్ని తీసుకోవడం జరిగింది. ఆ థీమ్ ఏంటి అంటే, ఉమెన్ సైంటిస్ట్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ది ఫైట్ అగేన్స్ట్ COVID-19. ఉమెన్ సైంటిస్ట్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ది ఫైట్ అగేన్స్ట్ COVID-19 అంటే COVID-19కు వ్యతిరేకంగా చేసినటువంటి యుద్ధంలో నిలిచినటువంటి ఫోర్ ఫ్రంట్, ముందుగా నిలిచినటువంటి మహిళా శాస్త్రవేత్తలు అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ 2021 యొక్క థీమ్గా తీసుకోవడం జరిగిందనమాట. ఇక మనం తెలుగులో చెప్తున్నప్పటికి కూడా మనం ఇంగ్లీష్లోనే గుర్తుంచుకుంటే మంచిది. అందువల్ల థీమ్స్ అనేవి తప్పనిసరిగా మనం ఇంగ్లీష్లో గుర్తుంచుకుంటేనే అది ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ఎగ్జామ్స్లో కూడా ఆ విధంగానే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ 2021 నిర్వహణ గురించి ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్లో భాగంగా భారతదేశంలో మహిళలు అండ్ బాలికలు సైన్స్ రంగం వైపు వాళ్ళని ఆకర్షించడం కోసం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది అంటే విజ్ఞాన జ్యోతి కార్యక్రమం. విజ్ఞాన జ్యోతి కార్యక్రమం అనే దాన్ని మన భారత కేంద్ర ప్రభుత్వం అనేది నిర్వహించడం జరిగింది. దీని ద్వారా మహిళలు బాలికల్ని సైన్స్ రంగం వైపు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనేది ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇప్పుడు యునెస్కో గురించి కొన్ని అంశాలు చూద్దాం. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దాన్ని యునెస్కోగా పిలుస్తుంటారు. అది యునెస్కో ఏర్పాటు చేయబడినటువంటి సంవత్సరం ఏది అనేటువంటి అంశం కూడా గుర్తుంచుకోవాలి. అది 1945 నవంబర్ 16వ తేదీ. 1945 నవంబర్ 16వ తేదీన యునెస్కో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. ఫ్రాన్స్లోని ప్యారిస్లో యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే యునెస్కోకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఆడ్రీ అజౌలే ఉన్నారు. ఆడ్రీ అజౌలే ప్రస్తుతం యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్గా ఉన్నారనమాట. మిత్రులారా, ఎవరికైనా 2021 ఏకలవ్య ఇయర్ బుక్ కొరియర్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ కావాలనుకుంటే 9949449941 నెంబర్కి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ₹150 పంపించి దాని స్క్రీన్ షాట్ అండ్ మీ యొక్క పూర్తి అడ్రస్ని 9949449941 నెంబర్కి వాట్సాప్లో పంపించండి. ఇది ఏకలవ్య ఇయర్ బుక్ సంబంధించినటువంటి కవర్ పేజు. దీనిలో మ్యాక్సిమం అన్ని 2020కి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా పొందుపరచడం జరిగింది. ఇండెక్స్లు కానీ, దినోత్సవాలు కానీ, అవార్డులు కానీ, రివార్డులు కానీ, నియామకాలు, మిలిటరీ విన్యాసాలు, ఇలా అన్ని అంశాలని కూడా పొందుపరచడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మాకు 150 పంపించి దాని స్క్రీన్ షాట్ మీ అడ్రస్లని పంపించండి. పోటీ పరీక్షలో వచ్చే ప్రతి మార్కు కూడా మన జీవితాన్ని మారుస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అందువలన మిత్రులందరూ కూడా ప్రస్తుతం నోటిఫికేషన్ వస్తున్నటువంటి కాలంలో శాస్త్రీయంగా ప్రశ్నాపత్రాన్ని రూపొందించే ఎగ్జామినర్ యొక్క ఆలోచనలకు అనుగుణమైనటువంటి మెటీరియల్ మాత్రమే మనం అనుసరించి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత ఉద్యోగులుగా మీరందరూ మారాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇదే విధంగా తెలంగాణలో 2019-21 అంటే ఏప్రిల్ 21న నిర్వహించబడినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో దానికోసం 2019 మార్చిలో అంటే ఈ ఏప్రిల్లో నిర్వహించబడేటటువంటి ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా 1 మంత్ ముందు రిలీజ్ చేసినటువంటి ఏకలవ్య 6 నెలల రిలీజ్ చేసాం, ప్రత్యేక సంచికని. దాన్ని 3+3 అనే పేరుతో రిలీజ్ చేసాం. అంటే 2018 అక్టోబర్ నుంచి 2019 మార్చి వరకు ఒక ప్రత్యేకమైనటువంటి 6 నెలల కాపీని కేవలం తెలంగాణ ఎస్ఐఎస్ కోసమని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసినటువంటి బుక్లో నెక్స్ట్ జరిగినటువంటి అంటే 2021 ఏప్రిల్ 21 నిర్వహించబడినటువంటి ఎగ్జామ్లో మొత్తం 100% కరెంట్ అఫైర్స్ మొత్తం అన్నీ వచ్చాయి. అంతేకాకుండా కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ ప్రశ్నలు కూడా అత్యధికంగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రశ్నపత్రంలో సి కోడ్ ప్రశ్నపత్రం తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 ఇలా కంటిన్యూస్గా క్వశ్చన్స్ మొత్తం కరెంట్ అఫైర్స్ కానీ లేదా కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ కానీ కంటిన్యూస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. మొత్తం
30, 31, 32, 33 అంతవరకు కంటిన్యూస్గా వచ్చి 62, 63, 66, 80, 83, 93, 98, 107, 111, 118, 129, 135, 145 ఇలా ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేవి 100% కూడా మన బుక్ నుంచే వచ్చాయి. అంతేకాకుండా అవే కాకుండా కరెంట్ రిలేటెడ్గా ఇచ్చినటువంటి జనరల్ స్టడీస్ కూడా మన బుక్లోంచి రావడం జరిగింది. అందువలన అనేక మంది ఏకలవ్యులు తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్లుగా ప్రస్తుతం విధుల్లో నియమిస్తున్నారు. అన్నీ కూడా మన ఏకలవ్య 6 నెలల పుస్తకం నుంచే వచ్చాయి. ఏకలవ్యని అనుసరించి వందలాది మంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పోటీ పరీక్ష నిర్వహించబడినా సరే మన ఏకలవ్య పుస్తకం చదవకపోతే మీ ప్రిపరేషన్ అనేది అసంపూర్ణం అవుతుంది. అందువలన ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మన ఏకలవ్యాన్ని మీరు అందరూ అనుసరించి అతి శీఘ్రంగానే ఉన్నత ఉద్యోగులు అవుతారని నేను కోరుకుంటున్నాను. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో నిర్వహించబడినటువంటి ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ప్రశ్నలు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అంటే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ కానిస్టేబుల్ పోస్టులు కానీ లేకపోతే ఈ మధ్యకాలంలోనే మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది జూనియర్ లెక్చరర్ పరీక్షల యొక్క ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క ప్రశ్నలు సమాధానాలు కానీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే 9949449941 నెంబర్కి వాట్సాప్లో మీకు కావాల్సినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి మెసేజ్ పెట్టండి. మేము కంపల్సరీగా ఒక పీడిఎఫ్ రూపంలో దాన్ని పంపిస్తూ ఉంటాం. అయితే ఒకసారి మీకు అందరికీ కూడా తెలియడం కోసం మరొక అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే 21/4/2019 నిర్వహించబడినటువంటి తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో వచ్చినటువంటి వివిధ ప్రశ్నలు మనం రిలీజ్ చేసినటువంటి 3+3 బుక్లో ఉన్నటువంటి వాటి యొక్క సమాధానాలని ఫోటో తీసి వాటి పేజ్ నెంబర్లు మరియు ఫోటోలతో సహా మీకు అందించడం జరుగుతోంది. ఒక్కసారి మీరు గమనించండి. ఉదాహరణకి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. మన ఏకలవ్య 3+3 సంచికలో 78వ పేజీలో భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు దాని రైలుగా ట్రైన్ 18 అనే దాన్ని మనం ఇవ్వడం జరిగింది. ఇదే డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ మరో ప్రశ్న మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా ఈ ట్రైన్ 18 గురించే మనం ఇవ్వడం జరిగింది పూర్తి డీటెయిల్స్. ఇప్పుడు మరొక ప్రశ్న చూసినట్లయితే తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో ప్రపంచ ఆరోగ్యానికి అతి ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య సమస్యలుగా WHO వేటిని గుర్తించింది అనే ప్రశ్నని ఇవ్వడం జరిగింది. మనం దీన్ని 205వ పేజీలో ఇక ప్రత్యేకంగా WHO యొక్క వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ 2018 అనే దాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. దీనిలో పూర్తి సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. అలాగే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ గురించి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో ప్రశ్న అడగడం జరిగింది. మనం 3+3 సంచికలో కానీ లేకపోతే అంతకుముందు రిలీజ్ చేసినటువంటి 12 నెలల యొక్క 1 year బుక్లో కానీ మీరు 46వ పేజీలోని 42వ పేజీలోని 36వ పేజీలో కూడా డైరెక్ట్గా మీకు ఫోటో తీయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అనే దాన్ని మీకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఎస్ఐలుగా సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో భారత ఎన్నికల కమిషన్ నియామకం గురించి ప్రశ్న అడిగాడు. మనం 3+3 బుక్లో 57వ పేజీలో కొత్త ఎన్నికల కమిషనర్ అని చెప్పి దానిలో ఎన్నికల కమిషన్ యొక్క వారి యొక్క నియామకం గురించి కూడా ప్రత్యేకంగా డీటెయిల్డ్గా వివరించడం జరిగిందనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. IMF మహిళా ఆర్థికవేత్తగా ఇటీవల ఎవరు నియామకం పొందారు అనే ప్రశ్న తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మన ఏకలవ్య 3+3 సంచికలో 58వ పేజీలోని 138వ పేజీలోని అంతేకాకుండా ఏకలవ్య సంవత్సర బుక్లో అంటే 1 year బుక్లో 152వ పేజీలోని కూడా దీనికి సంబంధించిన ప్రశ్నని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఆ మధ్యకాలంలోనే మన భారతదేశానికి చెందినటువంటి ఈ వ్యక్తి IMF యొక్క ఈ ఆర్థికవేత్తగా చీఫ్ ఆర్థికవేత్తగా నియామకం పొందడం జరిగిందనమాట. అందువలన ఈ ప్రశ్న రావడం జరిగిందనమాట. అందువలన చూడండి ఒకసారి మీరు అక్కడ గమనించినట్లయితే క్లియర్గా IMF యొక్క ముఖ్య ఆర్థికవేత్తగా భారతీయ అమెరికన్ అనేటటువంటి హెడ్డింగ్లో మీకు ఇవ్వడం జరిగింది. ఆవిడ పేరు కూడా గీతా గోపీనాథ్ అనేటువంటి పేరుని కూడా క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆవిడ గురించి సమాచారాన్ని కూడా జనరల్ స్టడీస్ అంశంలో కూడా మీకు ఇవ్వడం జరిగిందనమాట. అందువలన ప్రతి ప్రశ్న కూడా మన దగ్గర నుంచే వచ్చింది. ఒకసారి మరో ప్రశ్న చూద్దాం. అది ఏంటి అంటే నేతాజీ నినాదం ఏది? నేతాజీ ఇచ్చినటువంటి నినాదం గురించి ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న గురించి ఏకలవ్య 3+3 సంచికలో 26వ పేజీలోను ఏకలవ్య ఇయర్ బుక్లో 23వ పేజీలోని క్లియర్గా మనం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి అంటే నేతాజీకి సంబంధించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి, అంతేకాకుండా నేతాజీ గురించి, ఆయన యొక్క నినాదాల గురించి పూర్తి సమాచారాన్ని ఏకలవ్య 3+3 సంచికలో 26 పేజీలోను, 1 ఇయర్ ఈ బుక్లో 23 పేజీలోను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. మరో ప్రశ్న ఒకసారి చూసినట్లయితే ఈ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో ఐసీసీ క్రికెట్ అవార్డులు విరాట్ కోహ్లీ గురించి ఓ ప్రశ్న అడగడం జరిగింది. దానికి సంబంధించి చూడండి, ఇక్కడ కోహ్లీ 10,000 రన్స్ అనేటటువంటి టైటిల్లో మీకు దానికి సంబంధించి విరాట్ కోహ్లీకి సంబంధించి క్లియర్ సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఎగ్జామ్లో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన గురించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. మన ఏకలవ్య బుక్లో 75వ పేజీలో జలియన్ వాలాబాగ్ గురించి ప్రశ్న క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జలియన్ వాలాబాగ్ దుర్ఘటన మీద బ్రిటన్ క్షమాపణలకు ఇవ్వాలని పంజాబ్ అసెంబ్లీ అనేది తీర్మానం చేసింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రశ్న జలియన్ వాలాబాగ్ దుర్ఘటన సందర్భంగా ఆ ప్రశ్న రావడం జరిగింది. మనం ఏకలవ్య బుక్లో 75వ పేజీలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో లా, జస్టిస్ అండ్ జ్యుడిషియల్ పవర్ జస్టిస్ పిఎన్ భగవతి అప్రోచ్ అనే పుస్తకం గురించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మనం 3+3 సంచికలో 136వ పేజీలో క్లియర్గా లా, జస్టిస్ అండ్ జ్యుడిషియల్ పవర్ జస్టిస్ పిఎన్ భగవతి అప్రోచ్ అనేది హెడ్డింగ్తో సహా క్లియర్గా 136వ పేజీలో 3+3 బుక్లో దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఆ బుక్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించడం జరిగిందనమాట. పిఎన్ భగవతి గారు ఇచ్చినటువంటి వారి యొక్క జీవితం గురించి ప్రధానమైనటువంటి అంశాలతో ఈ బుక్ని ఏ విధంగా ఉంది అనే దాని గురించి దానిలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి లేదా ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ గురించి ప్రశ్న అడగడం జరిగింది. మన ఏకలవ్య బుక్లో 149వ పేజీలో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ గురించి పూర్తి సమాచారాన్ని అందించడం జరిగింది. అలాగే మరో ప్రశ్న చూడండి. మరో ప్రశ్న ఐఎంఎఫ్ యొక్క మొదటి మహిళా ఆర్థికవేత్త ఫస్ట్ విమెన్ చీఫ్ ఎకనమిస్ట్ ఆఫ్ ఐఎంఎఫ్ అని ప్రశ్న అడిగాడు. దాని గురించి మనం ఏకలవ్య 3+3 ఈ బుక్లో 58వ పేజీలోని 138వ పేజీలోను, అలాగే కాకుండా 1 ఇయర్ బుక్లో 159వ పేజీలో కూడా క్లియర్గా హెడ్డింగ్తో పాటు ఐఎంఎఫ్ మొదటి మహిళా ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ అనే టైటిల్తో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. మరో ప్రశ్న గ్రాండ్ స్లామ్లో ఆడేటటువంటి వరుస క్రమం ఇది అని అడిగాడు, అంటే క్రోనాలజీ అడిగాడు. ఆ క్రోనాలజీ గురించి ఏ బుక్లోని కూడా ఇవ్వరు, కానీ మనం ఏకలవ్య బుక్లో 3+3 సంచికలో 144వ పేజీలో క్లియర్గా టేబులర్ ఫార్ములా ఇచ్చాం. చూడండి, ఇక్కడ మీరు ఒక టేబుల్ చూస్తున్నారు. ఈ టేబుల్లో ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ గురించి, అవి నిర్వహించే మంత్స్ గురించి, అలాగే అవి ఎక్కడ నిర్వహిస్తారనే దాని గురించి, అలాగే ఎటువంటి కోర్టు వాడతారనే దాని గురించి కూడా మనం ఒక టేబులర్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఆస్ట్రేలియాని జనవరి ఫిబ్రవరి నెలల్లోనూ, ఫ్రెంచ్ను మే జూన్ నెలల్లోనూ, అలాగే వింబుల్డన్ని జూన్ జూలై నెలల్లోనూ, అలాగే యుఎస్ ఓపెన్ని ఆగస్ట్ సెప్టెంబర్లోనూ నిర్వహిస్తారని క్లియర్గా ఒక టేబులర్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. అదే ప్రశ్నని తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో మనం వరుస క్రమాన్ని అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క శతవార్షికోత్సవం ఎప్పుడు నిర్వహించబడింది అనేటటువంటి ప్రశ్న ఇచ్చారు. అది ఏకలవ్య 3+3 ఇయర్ బుక్లో 91వ పేజీలో ఐఎల్ఓ శత జయంతి ఉత్సవాలు ప్రారంభము అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఐఎల్ఓ గురించి పూర్తి సమాచారాన్ని కూడా దానిలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గురించి అడిగారు. దీన్ని 65వ పేజీలో మనం కొత్త విజిలెన్స్ కమిషనర్ నియామకం అనే హెడ్డింగ్తో మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కార్, ఇది ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నాం. ఇది 3+3 బుక్లో 36, 46 పేజీలను, 1 ఇయర్ బుక్లో 42వ పేజీలను క్లియర్గా నేతాజీ పేరు మీదుగా జాతీయ అవార్డు ప్రకటించినటువంటి ప్రధాని అనే టైటిల్తో క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో సియోల్ శాంతి పురస్కారం 2018 ఎవరికి ప్రదానం చేయడం జరిగింది అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. మన 50వ పేజీలో ఏకలవ్య ఇయర్ బుక్ 50వ పేజీలో నరేంద్ర మోడీకి ప్రఖ్యాత సియోల్ శాంతి పురస్కారము అనే హెడ్డింగ్తో సహా ఇవ్వడం జరిగింది. ఇదే డైరెక్ట్గా మన తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాగే G20 సదస్సుల గురించి ప్రశ్న అడిగాడు. మన G20ల గురించి ఏకలవ్య 3+3 సంచికలో 78వ పేజీ 129వ పేజీలోను, ఏకలవ్య 12 నెలల సంచికలో 141వ పేజీలోను క్లియర్గా
ఈ G20 సమావేశ ఆతిథ్య దేశం గురించి, మన భారతదేశం గురించి 2022లో మనం ఆతిథ్యం ఇస్తామనే సంగతి గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తూనే G20 గురించి పూర్తి సమాచారాన్ని దానిలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో COP13 గురించి అడిగాడు. ఈ COP13 గురించి మన ఏకలవ్య 3+3 సంచికలో 77వ పేజీలో COP13 సమావేశ మస్కెట్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటటువంటి హెడ్డింగ్తో మనం COP13 గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. ఎస్ఏ ఎగ్జామ్లో, తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో ఆధార్ పాన్ అనుసంధానం గురించి ప్రశ్న అడిగాడు. అది మనం 169, 113 పేజీల్లో క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఆధార్పై సుప్రీంకోర్టు తీర్పు అనే హెడ్డింగ్తో మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఎస్ఏలో అడిగినటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే కలాం శాట్. ఈ కలాం శాట్ గురించి అడిగాడు. దాన్ని 3+3 బుక్లో 116 పేజీలో మనం ఇవ్వడం జరిగింది. ఈ పిఎస్ఎల్వి వాక నౌక ఏంటంటే ఉపయోగించారు, కలాం శాట్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు, ఇవన్నీ ప్రశ్నలు కూడా కలాం శాట్ ఏ రకానికి చెందినటువంటి ఉపగ్రహం, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో అడిగినటువంటి మరో ప్రశ్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి అడిగారు. అది మన 162వ పేజీలో భారత సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ అనేటటువంటి హెడ్డింగ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్పుడు రంజన్ గొగోయ్ ఉండేవారు. దానికి సంబంధించి సమాచారాన్ని, పూర్తి సమాచారాన్ని మనం అప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గురించి కూడా క్వశ్చన్ అడిగారు. అది మనం 57, 60, 63 పేజీల్లో 3+3 బుక్లోను, అలాగే 1 ఇయర్ బుక్లో 60వ పేజీలోను క్లియర్గా మనం భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషన్ అనే హెడ్డింగ్తో ఇవ్వడం జరిగింది. అలాగే మరో ప్రశ్న చూసినట్లయితే భారతదేశ ముఖ్య దిగుమతులు ఏవి అని ప్రశ్న అడిగాడు. ఇది సాధారణంగా మీకు కరెంట్ అఫైర్స్ బుక్లో ఎక్కడ దొరకదు, ఎవరి బుక్లో కూడా దొరకదు. కేవలం మన బుక్లో మాత్రమే క్లియర్గా మనం ముఖ్య దిగుమతుల గురించి మరి ఎగుమతుల గురించి కూడా క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు దేశం యొక్క ఎగుమతులు ఏమిటంటే ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, ప్రధానమైనటువంటి ఎగుమతులు, అలాగే ప్రధానమైనటువంటి దిగుమతుల గురించి కూడా క్లియర్గా మనం మెన్షన్ చేస్తాం. ఎగుమతులు దిగుమతులు అత్యధికంగా చేస్తున్నటువంటి దేశాల గురించి చేస్తున్నాం. అలాగే దిగుమతులు అత్యధికంగా భారతదేశానికి చేస్తున్నటువంటి దేశాల గురించి, ఇలా పూర్తి సమాచారాన్ని, నిజానికి ఎకానమీ బుక్లో ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని భవిష్యత్ పోటీ పరీక్షలో ఏ విధంగా వస్తుందన్న దాన్ని ఎక్స్పెక్ట్ చేసి మరీ మనం ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో ఈ ప్రశ్న రావడం జరిగిందనమాట. అలాగే తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో ఓబీసీ రిజర్వేషన్ల గురించి, రాజ్యాంగ ప్రతిపత్తి గురించి ప్రశ్న రావడం జరిగింది. దీన్ని మనం క్లియర్గా హెడ్డింగ్లో మీరు ఒకసారి గమనించవచ్చు. రాజ్యాంగానికి ఉన్నటువంటి సవరణ బిల్లు గురించి లోక్సభ ఆమోదం ఏ విధంగా తెలియజేసింది, ఈ సవరణ బిల్లు ఎన్నో సవరణ బిల్లు, ఇప్పటివరకు ఎన్ని సవరణలు అయ్యాయి అనే అంశాల గురించి పూర్తిగా ఆ సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. అలాగే తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో G20 సదస్సుల గురించి ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నాం. దీన్ని ఈ G20 సదస్సుల గురించి ప్రశ్న అడిగాడు. దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా మీకు ఎక్కడెక్కడ నిర్వహించబడ్డాయి ఈ G20 సమావేశాలు అనే దాన్ని కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసాం. ఇవన్నీ కూడా G20 సదస్సుల గురించి సమాచారం. నెక్స్ట్ మరొక ప్రశ్న మనం చూస్తే తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో భారతరత్న 2019 అవార్డు ఎవరికి ఇచ్చారు అని అడిగాడు. మనం 3+3 సంచికలో 179 పేజీలో టేబులర్ ఫార్మ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. 2019 గణతంత్ర అవార్డులని మనం ఇచ్చినటువంటి 3 భారతరత్నాల గురించి కూడా పూర్తి సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. అలాగే తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో భారత ఎన్నికల కమిషన్ నియామకం గురించి ప్రశ్న అడిగాడు. అది 57వ పేజీలో భారత కొత్త ఎన్నికల కమిషన్ గురించి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ ఎగ్జామ్లో పద్మవిభూషణ్ గురించి అడిగాడు. పద్మవిభూషణ్ గురించి 179 పేజీలో వాళ్ళకి మనం టేబులర్ ఫార్మ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో భారత ప్రధాన ఎన్నికల కమిషన్ గురించి ఎక్కువ సమాచారం అడిగాడు. జతపరచుమనే దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని 3+3 బుక్లో 57, 60, 63 పేజీలోను, 1 ఇయర్ బుక్లో 60 పేజీలోను క్లియర్గా ఆయనకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో అత్యధిక ప్రశ్నలు మనమే రావడం వలన అత్యధిక మంది తెలంగాణలో పనిచేస్తున్నటువంటి అత్యధిక ఎస్ఏలు అందరూ కూడా మన ఏకలవ్య నుంచే రావడం జరిగిందని మీ అందరికీ కూడా చాలా ఆనందంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ 17/3/2019లో జరిగింది. వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా విపరీతమైన చాలా ఎక్కువ ప్రశ్నలు మన బుక్ నుంచి వచ్చాయి. అంతేకాకుండా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా అయింది 23, 24 ఫిబ్రవరి 2019. దానికి ఎగ్జామ్స్ కూడా ఆ ఎగ్జామ్లో కూడా మన ఏకలవ్య నుంచే ఆ ప్రశ్నలన్నీ రావడం జరిగింది. వీటి యొక్క సమాచారం, ఈ ప్రశ్నలు వీటి యొక్క సమాధానాలు ఎవరికైనా కావాలనుకుంటే 9949449941 నెంబర్కి వాట్సాప్లో మీకు ఏం కావాలో అది మెసేజ్ పెట్టండి. మేము PDF రూపంలో ఈ ప్రశ్నలు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోని కానిస్టేబుల్ ఎగ్జామ్లోను అలాగే ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన ఆన్సర్ని కూడా
మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. అందువలన మీ అందరూ కూడా భవిష్యత్ పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా మన ఏకలవ్యాన్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతూ ఏకలవ్యాన్ని ఫాలో అవుతూ మీరందరూ కూడా అతి చిరకాలంలోనే ఉన్నతోద్యోగులుగా ఆవిర్భవిస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు.